హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను ఈరోజు ఒక సంతోష విషయాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. నేను జనవరి 4వ తారీఖున ఒక రైల్వే టికెట్ బుక్ చేసుకున్నాను. 24వ తారీఖున హైదరాబాద్ వెళ్దామని 2 టైర్ ఏసీ బుక్ చేశానండి. RAC 1 వచ్చింది. కానీ 24వ తారీఖు చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత నా టికెట్ ఏసీ ఫస్ట్ క్లాస్లోకి అప్గ్రేడ్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. నాకు H1 కోచ్లో హెచ్ క్యాబిన్లో 24వ నెంబర్ బర్త్ ఇచ్చినట్టుగా మెసేజ్ వచ్చింది. నేనేమో H1 కోచ్లో ఎక్కాను. ఫస్ట్ క్లాస్ కోచ్ ఇది అంతా కూడా ఫస్ట్ క్లాసే. కొన్నిట్లకి HA1 అని ఉంటుంది. అంటే అందులో సగం ఏసీ ఫస్ట్ క్లాసు, సగమేమో 2 టైర్ ఏసీ ఉంటుందన్నమాట. ఇది అలా కాకుండా ఫుల్గా అంతా కూడా ఫస్ట్ క్లాస్ ఏసీ H1 అండి. ఇది H1 కోచ్లో ఎక్కాను నేను. మీరంతా కూడా ఫస్ట్ క్లాస్ కోచ్ చూసే ఉంటారు. కానీ నేను కూడా మీకు ఒకసారి ఆ కోచ్ ఎలా ఉంటుందో చూపెడదామని, నాకు అప్గ్రేడ్ అయిన థ్రిల్లింగ్లో ఆ ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఎలా ఉంటుందో చూపెడదామని ఈ వీడియో చేస్తున్నాను. రండి, ట్రైన్లోకి ఎంటర్ అయ్యాం మనం. ఇది H1 కోచ్. H1 కోచ్ నుంచి మనం హెచ్ క్యాబిన్లోకి వెళ్ళాలి. అలాగే ABCDEFG హెచ్ క్యాబిన్ ఉంది కదండి, అందులో అన్నమాట నా బర్త్. హెచ్ క్యాబిన్లో 24వ నెంబర్ బర్త్ నాది. హెచ్ క్యాబిన్కి వెళదాం మనం. ఇది ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ మాట అండి. సాధారణంగా అన్ని ట్రైన్కి కూడా ఏసీ ఫస్ట్ క్లాస్ ఉండదు. కొన్ని ఇంపార్టెంట్ అయిన ట్రైన్లకే ఉంటుంది. అంటే క్యాపిటల్ సిటీలని కలిపే ట్రైన్లకి, తర్వాత ఇంపార్టెంట్ ప్లేస్ని కలిపే ట్రైన్లకి ఉంటుంది. ఆ మిగతా అన్ని ట్రైన్లు కూడా 2 టైర్ ఏసీతోటే ఎండ్ అయిపోతుంది అన్నమాట. దీనికి ఏసీ ఫస్ట్ క్లాస్ ఉంది, గౌతమి ఎక్స్ప్రెస్. ఇది కాకినాడ నుంచి లింగంపల్లి, అంటే అదే సికింద్రాబాద్ తర్వాత హైదరాబాద్లో లింగంపల్లి వెళ్ళే ట్రైన్ ఇది. మనం ఇందులో హెచ్ క్యాబిన్లోకి వెళ్ళి మన బర్త్ అయిన 24వ నెంబర్ బర్త్లో మనము ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదిగోండి, అదే హెచ్ క్యాబిన్. చూస్తున్నారు కదా, ABCD నుంచి అట్నుంచి వచ్చినాయి. ఇది హెచ్ మాట, ఆఖరి కోచ్లో ఆఖరి క్యాబిన్లో మంది 24వ నెంబరు బర్త్. చూడండి, అది స్లైడ్ డోరు. మన పుల్లు కాకుండా సైడ్కి జరుపుకోవాలన్నమాట. అది స్లైడ్ డోర్ ఓపెన్ చేసి వెళ్తున్నాం మనం. అది నా బర్త్, 24వ నెంబర్ బర్త్ అండి. అప్పర్ బర్త్ వచ్చింది. అయినా మనం ఏం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఎక్కడానికి సులువుగా మెట్లు చూడండి ఎలా ఉన్నాయో, పక్కకి చెక్క మెట్లు ఉంటాయన్నమాట. చక్కగా ఎక్కచ్చు మనం. 2 టైర్ ఏసీ 3 టైర్ ఏసీ లాగా ఐరన్ స్తంభాలు కాకుండా, ఐరన్వి కాకుండా ఇలాగ చెక్క మెట్లు ఉంటాయి. మనం కంఫర్ట్గా ఎక్కడానికి వీలుగా బాగుంటుంది. బెర్త్ కూడా కొంచెం విశాలంగా ఉంటుందండి. 2 టైర్ ఏసీ 3 టైర్ ఏసీ కాకుండా కొద్దిగా వెడల్పుగా ఉండి విశాలంగా ఉంటుందన్నమాట. ఇది ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్. ఓకేనా, చూస్తున్నారు కదా, ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్లో మనం ఇప్పుడు హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నాం. ఇది ఆ ఏసీ ఫస్ట్ క్లాస్లో టాయిలెట్ రూమ్ అండి. ఇది టాయిలెట్ మామూలుగా ఏసీ 2 టైర్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకో రూమ్ కూడా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. వెస్ట్రన్ టాయిలెట్ కాకుండా వేరే ఒక సింపుల్ బాత్రూమ్ కూడా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ డస్ట్బిన్ అని చూసారా, ఇలా అన్ని క్యాబిన్లను కూడా స్టీల్ది డస్ట్బిన్ ఉంటుంది. సాధారణంగా దాని మీద లిడ్ ఉండాలి. ఇక్కడ లిడ్ లేదనుకోండి. మొత్తం కోచ్ అంతటికి ఒకటే డస్ట్బిన్ ఉంటుంది. అందులో అక్కడికి వెళ్ళి మనం డస్ట్ వేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం ABCDH వరకు కూడా అన్ని క్యాబిన్లోనూ సెపరేట్గా ఆ డస్ట్బిన్లు ఉంటాయన్నమాట అండి. ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్న టాయిలెట్. ఇది మామూలుగా అన్ని కోచ్లో ఉన్నట్టుగానే ఏసీ కోచ్లో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఇది మట్టుకు బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్లు 2 టైర్ ఏసీ 3 టైర్ ఏసీలో కూడా ఉండవు అన్నమాట ఇవి. ఇది బాత్రూమ్. ఈ బాత్రూంలోనూ గీజర్ కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా, గీజర్ ఉంటుంది, షవర్ ఉంటుంది మరి స్నానం చేయడానికి, వాటర్ గన్ ఉంటుంది. ఇంక ఇందులో టాయిలెట్ ఉండదన్నమాట అండి. ఓన్లీ బాత్రూమ్. మనం శుభ్రంగా వేడి నీళ్ళతోటి స్నానం చేయడానికి వీలుగా ఈ బాత్రూమ్ ఉంటుంది. ఇది ఏసీ ఫస్ట్ క్లాస్లో సెపరేట్గా స్పెషల్గా ఉన్న బాత్రూమ్ ఇది.
మిగతా 2 టైర్ ఏసీలోను 3 టైర్ ఏసీలోను మామూలుగా ఆర్డినరీ కోచ్ల్లోనూ కూడా ఉండదు. ఇది బాత్రూమ్ అండి. ఇక్కడ శుభ్రంగా మనం స్నానం చేయొచ్చు. లిక్విడ్ సోప్ ఉంటుంది, తర్వాత టిష్యూ పేపర్లు అవి అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంటాయి. మనం శుభ్రంగా షవర్లో బాత్ చేయొచ్చు. ఇదేనండి బాత్రూమ్. చూసారా, ఎదురుగుండా కనిపిస్తుంది గీజర్ అనమాట. ఆ గీజర్ తోటి వేడి నీళ్ళతోటి మనం స్నానం కూడా చేయొచ్చు. ఇది బాత్రూమ్, ఏసీ ఫస్ట్ క్లాస్లో కనిపించే బాత్రూమ్ అండి. ఇదండి ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ గురించి మీకు చెప్పదలుచుకున్నది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంకా ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఇన్ గౌతమి ఎక్స్ప్రెస్. ఆ పైన డోర్ మీద లెటర్స్ రాసున్నాయి కదండి, అవి బ్రైలీ లిపిలో కూడా రాసుంటాయి. చూసారా, బ్రైలీ లిపి ఏంటంటే మనకి బ్లైండ్ పీపుల్ కూడా చదువుకుంటానికి వీలుగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.